నమస్తే అండి. ఈరోజు రెసిపీ పుదీనా చట్నీ. ఇది చాలా స్పెషల్ చట్నీ అనమాట. సో ఇప్పుడు చట్నీ కోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 12 నుంచి 13 ఎండుమిర్చిని అయితే ఈ విధంగా నేను వేడి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ మిరపకాయల మీద ఆధారపడి ఉంటుంది కారం. కొన్ని మిరపకాయల కారం ఎక్కువ, కొన్ని మిరపకాయలు తక్కువగా ఉంటాయి కదా, దాన్ని చూసుకొని మీరు వేసుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చిని నేను ఫ్రై చేసి తీసుకున్నాక ఇప్పుడు పుదీనాను వేసుకున్నాను. పుదీనా ఆకులన్నీ తుంచుకొని నీట్గా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్లో పుదీనాని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, అదే ప్లేట్లోకి ఈ ఫ్రై చేసుకున్న పుదీనాను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని టొమాటోల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక పుదీనా కట్ట తీసుకున్నాను. డజను అంటే 12 నుంచి 13 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. టొమాటోలు మీడియం సైజు ఒక 3 తీసుకున్నాను. 3 నుంచి 4 తీసుకున్నాను. ఇప్పుడు టొమాటోల్ని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. టమాటో బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు వాటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులోని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని, పుదీనాని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి ఈ విధంగా పైన ఉన్న పొట్టు తీసేసి సన్నంగా కట్ చేసుకొని ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని వీటిని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. అంటే మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా టొమాటోలు, వాటిని కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న సైజు బాండి పెట్టుకొని పోపుని సిద్ధం చేసుకోవాలి. పోపు కోసము చిన్న సైజు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత గుప్పెడి కరివేపాకు, 2 ఎండుమిర్చిని చీల్చి వేసుకోవాలి. కాస్త ఇంగువ అనేది చాలా చాలా బాగుంటుందండి పచ్చడిలో వేసుకుంటే. ఇంకో ఇష్టపడలేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు, కానీ ఇష్టపడి వేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఈ వేడి పోపు ఉంటుంది కదా, అది పచ్చడిలో ఈ విధంగా పోపు వేసుకోవాలండి. అంతేనండి, కమ్మటి పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకా అది చెప్పనక్కర్లేదు, అంతా బాగుంటుంది. ఇది టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే అన్నము, ఇడ్లీ, దోశ, వడ దేంట్లోకైనా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. తప్పకుండా మీ రెసిపీ అయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.